సజీవులుగా ఆయన సన్నిధిలో ఉండే భాగ్యాన్ని మనకి ఇచ్చాడు గనుక దేవుని నామానికి మహిమ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పోయిన వారము ఏ వాక్యం చెప్పుకున్నాం? ఎవరికైనా గుర్తుందా? హల్లెలూయా. పోయిన వారం ఏ వాక్యం చెప్పుకున్నాం? ఎందుకు అడుగుతున్నా అంటే నేను మర్చిపోయానని కాదు, మీకెంతవరకు జ్ఞాపకం ఉంటుంది వాక్యం అని, మీరెంతవరకు నేర్చుకుంటున్నారని, అది నా బాధ. హల్లెలూయా. దేవుని మాట చాలాసార్లు చెప్తూ ఉన్నాను. హృదయం అనే పలక మీద రాసి పెట్టుకోమన్నాడు. హల్లెలూయా. బాసింగం వలె నుదుట కట్టుకోమన్నాడు. బంగారు సొమ్ములు నక్లెస్ ఎట్లయితే మెడలు వేసుకుంటారో, రత్నాలు వజ్రాలు వైడూర్యాలు రంగురంగులుగా మెరుస్తున్నటువంటి రత్నాల హారాలు మెడలు ఎట్లయితే వేసుకొని తిరుగుతారో షోకేసులో బొమ్మలాగా, అలాగా వాక్యాన్ని కట్టుకోమన్నాడు కంట్లానికి. హల్లెలూయా హల్లెలూయా. దేవుని మాట మనకు గుర్తుండాలి. పోయిన వారం మన వాక్యము 3వ వారం గొర్రెల గురించి మాట్లాడుతూ ఉన్నాం. హల్లెలూయా. గొర్రెలు 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 అనే పదాన్ని, గొర్రెలు అనే మాటను ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పాడు? ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు యోహాను ప్రవక్త ఆ గొర్రెల గురించి వ్రాశాడు? యోహాను సువార్త 10వ అధ్యాయం, దేవుని వాక్యం యోహాను సువార్త 10వ అధ్యాయం 5-6 వాక్యాలు. యోహాను సువార్త 10వ అధ్యాయం 5-6 వాక్యాలు. దొరికిందా? అన్యుల స్వరము అవి ఎరగవు గనుక అన్యుడు ఎంత మాత్రమును వెంబడింపక వాని యొక్క నుండి పారిపోవును. మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనను. ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పెను గాని ఆయన తమతో చెప్పిన సంగతులు ఏమిటో వారు గ్రహించుకొనలేదు. గొర్రెలు, యోహాను సువార్త 1వ అధ్యాయం జరిగితే, గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు, దొంగయు దోచుకునివాడు. యేసు ప్రభు కంటే ముందు వచ్చినటువంటి వాళ్ళందరూ దోచుకొని వారు దొంగలనై ఉన్నారు. హల్లెలూయా. దొడ్డుగా లోకానుసారంగా ఏమంటారంటే, పెడితే పెళ్లి కొడతారు, పెట్టకపోతే సాగు కొడతారు. అడిగినప్పుడల్లా ఇచ్చి, అడిగినప్పుడల్లా సాయం చేస్తే మంచిగా అంటారు. 4 సార్లు సాయం చేసి ఇంకోసారి సాయం చేయలేదనుకో, వానంత దుష్టుడు, వానంత దుర్మార్గుడు ఇంకొక లేడంటారు. హల్లెలూయా. దేవుని మాట లోకంలో బ్రతుకుతున్న మనందరినీ గుర్తెరిగి ఆదికాండంలోనే అన్నాడు, మానవుని చేసుకున్నందుకు సంతాపపడ్డాడు, అంటే బాధపడ్డాడట ఆయన. అయ్యో ఇటువంటి మనిషినా నేను పుట్టించుకున్నది, ఇంత తుచ్చమైన నీచమైన ఈ మానవుడిని నేను కన్నది అని బాధపడ్డాడు దేవుడు. హల్లెలూయా. కానీ ఎంతైనా నా పిల్లలు అని చెప్పి కనికరించి వదిలేసి మంచిగా బ్రతుకున్నట్లుగా అనేక రకాలుగా ఆయన సహాయం చేస్తూ వచ్చాడు. బైబిల్లో 3 యోహానులు ఉన్నారు. యోహాను అంటే ఒక్కనివేగా. హల్లెలూయా. నీకు ఏ యోహాను పేరు పెట్టారో తెలిసి ఉండాలి. బైబిల్లో 3 యోహానులు ఉన్నారు. ఏ యోహాను పేరు నాకు పెట్టబడింది, ఏ యోహాను మంచి వ్యక్తిగా ఉన్నాడు బైబిల్లో అనేది తెలిసి ఉండాలి. నా పేరు సీమోన్. ఏంటిది? నా పేరు సీమోన్. సీమోన్ పేతురు ఉన్నాడు, సీమోన్ ఉన్నాడు, బరియు సీమోన్ ఉన్నాడు, సీమోన్ పేతురు ఉన్నాడు, లేదా ఇంకోటి సీమోన్ కేఫా ఉన్నాడు. హల్లెలూయా. కుష్ఠరోగి అయిన సీమోన్ ఉన్నాడు, కురేనీయుడైన సీమోన్ ఉన్నాడు. బైబిల్లో 9 మంది సీమోన్లు ఉన్నారు. ఎంతమంది? 9 మంది సీమోన్లు ఉన్నారు. చాలా మందికి తెలీదు. బైబిల్ చదువుతున్నారు, వాడుక చొప్పున కానీ ఒక పేరు కలిగిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారు అనేది తెలిసి ఉండాలి. హల్లెలూయా. ఈ రకంగా మనకు పెట్టబడిన పేరును బట్టి బైబిల్లో ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తులు ఏ రకంగా
జీవించారు, మనం ఏ రకంగా జీవిస్తున్నాం? నిజమైన యేసు క్రీస్తు ప్రభువును నమ్మిన నిజ గొర్రెగా మనం బ్రతుకుతున్నామా? నిజమైన గొర్రెగా, నిజమైన విశ్వాసిగా ఈ లోకంలో మనం జీవిస్తున్నామా అనేది మనకు తెలిసి ఉండాలి. హల్లెలూయా. ముగ్గురు యోహానులు ఉన్నారు. మారు పేరు కలిగిన యోహాను అని మార్కు ఒక ఆయన ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభు శిష్యులలో యోహాను ఒక ఆయన ఉన్నాడు. యోహాను ప్రవక్త ఒక ఆయన ఉన్నాడు. ఈ యోహాను సువార్తలో ఉన్నటువంటి యోహాను జకర్యా, ఎలిజబెత్ జకర్యా పుట్టిన యోహాను ఒక ఆయన ఉన్నాడు. హల్లెలూయా. కనుక యోహాను గారు రాసినటువంటి ఈ సువార్త ఆయన చెప్తున్నటువంటి విషయం, గొర్రెలు ఆయన స్వరము వినుడు అని. 11-12 వాక్యాలు, యోహాను సువార్త 10వ అధ్యాయం 11-12 వాక్యాలు. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును, జీతగాడు గొర్రెల కాపరి కాడు. గనుక గొర్రెలు తమవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును, తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. హల్లెలూయా. జీతగాడిని కైకి వెడి పెడితే గొర్రె పిల్ల పోయినా మనకి బాధ ఉండదు. హల్లెలూయా. సంఘములో సభ్యులుగా ఉన్నటువంటి మీరు ఈ సంఘంలో మంచిగా లేదని ఇంకో సంఘానికి, ఇంకో చర్చికి వెళ్ళారనుకో, గొర్రెల కాపరిగా నాకు దుఃఖం కలుగుతుంది. హల్లెలూయా. ఎందుకని మిమ్మలను సువార్త చెప్పి మిమ్మల్ని రక్షణలో నడిపించి మీ కొరకు ఉపవాసం ఉండి కన్నీరు గార్చి ప్రార్థన చేసి శ్రమపడి, ఒక తల్లి 9 నెలలు తన బిడ్డను మోసి ఎలాగైతే కట్టుందో అలాంటి ఆ ఉపవాస ప్రార్థనలో అలా శ్రమ అనుభవించి కన్నీరు గార్చి శ్రమపడి కనిన గొర్రె ఇంకో మంగళ చేస్తే ఎట్లుంటది? హల్లెలూయా. హల్లెలూయా. గొర్రెను కని పెంచి అంత మంచిగా తర్వాత అది కనే ముందు, అది ఈనే ముందు, లేదా అది అన్ని విషయాల్లో అభివృద్ధి పొందే ముందు నేను ఇంకొక మందలో చేరి కంట, ఇంకొక మందలో చేరి నేను అభివృద్ధి అవుతా అంటే నిన్ను కనిన కాపరికి దుఃఖం ఉంటుందా ఉండదా? హల్లెలూయా. హల్లెలూయా. నీకోసం ప్రాణం పెడతాడు అనే కారణం ఏంటంటే తోడేలు గొర్రె పిల్లను ఎత్తుకపోవడానికి వచ్చింది. తోడేలు గొర్రె పిల్లను ఎత్తుకపోవడానికి వచ్చింది. ఇప్పుడు తోడేలు వచ్చినప్పుడు నిజమైన కాపరిని ఏం చేస్తా? తోడేలకు ఎదురుగా నిలబడి ప్రాణం పెట్టడానికైనా, లేదా దాంతో పోరాడడానికైనా, దాంతో శ్రమ పడడానికైనా ఇష్టపడతాం. ఎందుకని? నా గొర్రె అని. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు? గొర్రెలుగా ఉన్నటువంటి మీకు తోడేలు లాంటి శ్రమ, తోడేలు లాంటి కష్టం, తోడేలు లాంటి ఇబ్బంది మీ మీద పడినప్పుడు మీ కొరకు ఏం చేయాలి? నేను ఉపవాసం ఉండి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎందుకని? ఈ తోడేలు వెళ్ళిపోవాలి, గొర్రె బాగుపడాలని. హల్లెలూయా. ఏమన్నాడు అక్కడ? ఆ మాట మళ్ళీ చదువుదాం. 11వ వచనం, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెట్టును. జీతగాడు పారిపోతాడు, గొర్రెల కోసం ప్రాణం పెట్టువాడు కాదు. దాని అర్థం ఏంటంటే నువ్వు ఇంకో మందులోకి వెళితే నువ్వు అతని గొర్రెవు కానందున నీకు శ్రమ వచ్చినా కష్టం వచ్చినా నిన్ను దర్శించడు, నీకోసం ప్రార్థన చేయి. హల్లెలూయా. చూద్దాం దేవుని వాక్యంలో నుంచి ఇర్మియా గ్రంథం, బైబిల్ ఉన్న వాళ్ళు తీయండి. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 6వ వాక్యం. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 6వ వాక్యం. స్తోత్రం. దొరికిందా? నా ప్రజలు త్రోవ త్రప్పిన గొర్రెలుగా ఉన్నారు, వారి కాపరులు కొండల మీదికి వారిని తోలుకొని పోయి వారిని త్రోవ తప్పించిరి. జనులు కొండకు వెలుచు తాము దిగవలసిన చోటు మర్చిపోయి. హల్లెలూయా. ఈ మాట అర్థమేంటి? దేవుడి మాట ఎందుకు రాయించాడు? నా ప్రజలు త్రోవ త్రప్పిన గొర్రెలుగా ఉన్నారు,
వారి కాపరులు కొండల మీదికి వారిని తోలుకొని పోయి వారిని త్రోవ తప్పించి జనులు కొండకు వెళ్ళొచ్చు తాము దిగవలసిన స్థలం మర్చిపోయి జనాలు ఎలా ఉన్నారంటే ఈ సంఘం బాగాలేదు, ఆ సంఘం, ఆ చర్చి బాగాలేదు, ఈ చర్చిలో బాగాలేదు, ఆ చర్చ్ అంటూ తిరుగుతూ ఉన్నారు. నేను అనే మాట ఏంటంటే నువ్వు ఉన్నటువంటి సంఘం లేదా నువ్వు ఉన్నటువంటి మందిరం, నువ్వు ఉన్నటువంటి దేవుని సన్నిధి నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు నీ ద్వారా కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. దేవుడు నీ ద్వారా కార్యాలు చేస్తాడు. నీ హృదయాన్ని గుర్తెరిగి, నీ తలంపులను గుర్తెరిగి, నీ ఆలోచనలు గుర్తెరిగి, నీ హృదయాన్ని పరిశీలన చేస్తున్న దేవుడు నిన్ను సంఘంలో ఒక పాత్రగా వాడుకోవడానికి ఆయన ఇష్టపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పరిశీలన చేసి ఒక మంచి పాత్రగా, ఒక మంచి యవనస్తుడిగా, ఆ వ్యక్తిగా నువ్వు సంఘంలో ఉంటే నిన్ను ఒక మంచి పాత్రగా పరిచర్య కొరకు నిలబెట్టుకుంటాడు దేవుడు. హల్లెలూయా. అయితే నీకు పరిచర్య చేయాలనే ఆశ ఉంటే మొదట సంఘ పరిచర్య చేయాలి. ఏంటి సంఘ పరిచర్య? ఊడవడం, సాపలేయడం, వచ్చినలకు నీళ్ళు పెట్టడం, అయ్యగారే పని చెప్తా పని చేయడం. ఈ విధేయత వినయము నువ్వు నేర్చుకోవాలి. ఈ విధేయత వినయము నువ్వు నేర్చుకొని సంఘ పరిచర్యలో పాల్గొందినప్పుడు దేవుడు ఆయన పరిచర్యలో గొప్ప వ్యక్తిగా నేను వాడుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా అంటే ఎలీషా 14 సంవత్సరాలు ఆయనతో తిరిగాడు. 12 నాగళ్ళుగా ఆస్తి కలిగినటువంటి వ్యక్తి ఆ ఆస్తిని, ఆ సంపదను వదిలిపెట్టి ఏలియాను వెంబడించిన ఎలీషా, ఏలియా 7 కార్యాలు చేస్తే ఎలీషా 14 కార్యాలు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా ఎత్తబడిన తర్వాత ఎలీషా వస్తూ ఆ ఏలియా దుప్పటి ఎలీషా మీద పడినందున సముద్రమును దుప్పటితో కొట్టగా అది పాయలాయను అని రాయబడింది. హల్లెలూయా. విశ్వాసము, నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. అందుకే నా ప్రజలు త్రోవ తప్పి గొర్రెలుగా ఉన్నారు. త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు. త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు. ఏం చేస్తున్నారు? నామక వస్తే యేసు ప్రభు నమ్ముతున్నారు అంతే. నామక వస్తే ఏం రా పోతున్నా చర్చిగా పోతున్నా. ఒక అయ్యగారు తిట్టాడు, నిన్ను చెప్పుతో కొట్టాలన్నాడు ఆయన. చర్చిలో ఒక పేరు ఉంటుంది, ఆఫీసులో ఒక పేరు ఉంటుంది, చర్చిలో ఒక పేరు ఉంటుంది, సమాజంలో ఒక పేరు ఉంటుంది. ఇటువంటి పేర్లు కాదు. నువ్వు బ్రతికితే వెచ్చగానైనా ఉంటే చల్లగానైనా ఉండు. నిలువెచ్చతనము దేవుడు ఉంచేస్తానన్నాడు. ప్రకటన గ్రంథంలో రాయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని గొర్రెలకు నేను మంచి కాపరిని అని ఆయన ప్రాణం పెట్టిన ప్రధాన కాపరిగా యేసుక్రీస్తు ప్రభువు వారు ఉన్నారు. ఆయన చేసినటువంటి కార్యాలు మన పట్ల ఎన్నో కార్యాలు చేశాడు. మనం చెప్పలేము, మనము తలపోయలేము, మనం మర్చిపోయాము కొన్ని. హల్లెలూయా. దేవుని కార్యాలు మర్చిపోయాము కొన్ని అనుభవిస్తూ ఉన్నాం, ఇంకా కొన్ని పొందుకునేవి ఉన్నాయి. కనుక దేవునికి లేదా దేవుని సంఘములో, దేవుని సన్నిధిలో మంచి గొర్రెలుగా మనం ఉండడానికి ఇష్టపడినప్పుడు ఆయన మెల్లగా నడిపించడానికి కీర్తన గ్రంథంలో రాయబడింది. హల్లెలూయా. 23వ కీర్తన అంతా కూడా గొర్రెల గురించి రాయబడి. చూద్దాం ఒకసారి 23వ కీర్తన. దేవునికి మహిమ కలుగునుగా. చూద్దాం 23వ కీర్తన. దొరికిందా? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుచున్నాడు. నా ప్రాణములకు ఆయన సేవ తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. గాఢంధకారపు లోయల్లో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై ఉందువు. నీ తుడికారయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచునువు. నూనెతో నా తల అంటూ ఉన్నావు. నా గిన్నె నిండిపోనుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా ఎంట వచ్చును. చిరకాలము
నేను నివాసము చేసేదను, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. గొర్రెలకు మంచి కాపరినని యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. హల్లెలూయా. దేవుడు మనకు కాపుదల కాపరిగా ఉంటే మన ఇంట్లో దరిద్రం ఉండదు. హల్లెలూయా. మనకు తిండికి కొదవగా ఉండదు, పైసకు కొదవగా ఉండదు, ఎటువంటి శ్రమ రాకుండా, తోడేలు గుడ్డేలుగు సింహము అనే శ్రమలు మన ఇంటి మీద పడకుండా, మన మీద పడకుండా ఆయన కాపాడుతాడు. హల్లెలూయా. ఆయన కాపరిగా ఉంటాడు, ఆయన రక్షకుడిగా ఉంటాడు, ఆయన సన్నిధి మనతో ఉంచుతాడు, ఆయన దేవదూతల్ని మనతో ఉంచుతాడు. అందుకే ఆయన చెప్తూ ఉన్నాడు, శాంతికరమ పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పనులు చేయొచ్చు. పచ్చిక అనగా సమృద్ధి అయిన స్థలములో, చల్లటి స్థలములో ఆయన మనల్ని పనులు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నువ్వేం భయపడకురా నాయన, నువ్వేం దిగులు పడకు. ఇయ్యాల తిన్నవా బుక్కెడు, నాకు స్తోత్రం చెల్లించి తిని ఆరాంశం ఉండు, రేపటిని గురించిన చింత నీకు అవసరం లేదని చెప్పాడు ఆయన. హల్లెలూయా. అందుకే ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, అవి కోయవు, గరిసెలు నింపుకోవు, ఏం చేయవు, కానీ ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడు మిమ్మలను పోషించడా? మీరు పక్షుల కంటే శ్రేష్ఠులు కారా అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనకు తెలుసు మనము ఏం చేస్తున్నామో, ఆయనకు తెలుసు మనం ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నామో, ఆయనకు తెలుసు మనం ఎలాంటి బతుకుతున్నామో. ఆయన కనుచూపు మన మీద ఉంది, ఆయన దూత కాపుదల మనకుంది, ఆయన సన్నిధి మనతో ఉన్నది. మనము చేస్తున్న ప్రతిదీ కూడా రిపోర్టు ఆయన దగ్గరికి వెళ్తుంది. హల్లెలూయా. రాత్రి మనం పడుకున్న తర్వాత, ప్రార్థన చేసి పడుకున్న తర్వాత మనల్ని స్కానింగ్ చేస్తాడు దేవదూత. ఏం చేస్తాడు? స్కానింగ్ చేస్తాడు, అని జిరాక్స్ తీస్తారన్నట్టు. మనం ఏమేమి చేశామో అవన్నీ వాళ్ళు రాతపూర్వకంగా దేవుని సన్నిధిలో అప్పచెప్తారు. ఎందుకని? మనము ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆ పరలోకానికి వెళ్ళడానికి తీర్పు దినమున గ్రంథాలు విప్పబడతాయి. ఆ 7 ముద్రలు విప్పబడినప్పుడు వేరొక గ్రంథం విప్పబడిన ఆ గ్రంథములో మన పేరు పిలవబడుతుంది. కొరిపల్లిలో బేతేలు మందిరంలో ఉన్న యోహానయ్య గారు ఆయన చేసినటువంటి కార్యాలు అని దేవదూత చదువుతాడు. హల్లెలూయా. నువ్వు ఏ చర్చికనవో, మెదక్ చర్చికేవో, బొంబాయి చర్చికో, ఏ చర్చికనవో నిన్ను ఎడవిస్తాడు? కొరిపల్లిలో ఉన్న బేతేలు చందంలో రక్షింపబడిన యోహానయ్య గారని చిట్టా విప్పి చదువుతాడు. చిత్రగుప్తుడు కదా పాపాల చిట్ట చదివినట్టు. హల్లెలూయా. అంతేనా? యమధర్మరాజు దగ్గర చిత్రగుప్తుడు ఉండి పాపాల చిట్ట చదువుతాడు, చూపిస్తారు కదా సినిమాల. సో అలాగా దేవదూత మన చిట్ట అంతా చదువుతూ ఉంటాడు. కనుక మనము త్రోవ తప్పిపోయిన గొర్రెల వలె గాక, మంచి గొర్రెల వలె, ఆయనను నమ్మిన గొర్రెల వలె ఆయన సన్నిధిలో నమ్మకంగా ఉండడానికి మనం ఇష్టపడితే, ఆయన తన పరిచయాల కొరకు తన కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, సమాజంలో కానీ అద్భుతంగా మనల్ని నిలబెట్టడానికి ఆయన ఇష్టపడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకో నేను పోయిన వారం గుర్తు చేశా ఆమోసుని గురించి ఎందుకు మాట్లాడతానని గడికేయాలంటే, నిజంగా ఆ స్థాయి ఏంటి? కింది స్థాయి, అట్టడుగుల స్థాయి. గోదలు కాసుకుంటుడు, మేడి పండ్లు ఎక్క తింటుడు. ఈ మాట ఒకప్పుడు నేను కూడా అదే స్థాయి. ఈ స్థాయికి రావడానికి కారణం ఏంటి? దేవుని కృప. అంతేనా? శివుడు వెళ్తే రాస్తే అట్టలుగా. హల్లెలూయా. నిజం. అలాంటి స్థితి నుంచి ఇస్త్రీ లేని బట్టలు వేసుకోకొని స్థాయికి దేవుడు నిలబెట్టాడు. కారణం ఏంటి? దేవుని అద్భుతమైన కార్యం. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది చచ్చిపోయాడు అనుకున్నారు, రావాలనుకున్నారు, కానీ ఒరేయ్ హిలారి నువ్వు చచ్చిపోయావు అనుకుంటున్నారు మీ వాళ్ళంతా. నువ్వు బతికేవడం అనేది తెలవాలంటే ఎట్లా? నువ్వు మళ్ళీ మీ ఊళ్ళకి వాలి. ఎట్లా వాలి? నా నువ్వు ఆలశిలారే కాదు, నా సేవకుడిగా సీఎంగా వెళ్ళాలి, వాళ్ళ మధ్యలో నిలబడాలని దేవుడు కార్యం చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు చేసే కార్యం మన జీవితాల్లో, మన బతుకులో అద్భుతంగా ఉంటుంది. ఆయన ఇచ్చేది, ఆయన చేసే కార్యము మనం అనుభవించడమే కాదు, కానీ
ఇతరులకు సహాయపడే స్థాయిలో మనల్ని నిలబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కనుక ఆయన పచ్చిక గల చోట్లో ఆయన పరుణ జయించున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా ఇప్పుడు ఏం చేస్తారు? దేవుడు నమ్ముకున్నాడు అయితే ఎల్లక్క పుల్లక్క మల్లక్క నరకల మీద కూర్చొని ఈ శుద్ధి ఆ శుద్ధి ఈ సంగతులు ఆ ఇంటి సంగతులు అన్ని ముచ్చట పెట్టుకుంటూ కూర్చుంటారు. అంతేనా? ఈ శుద్ధులు చెప్పుకుంటారు. మరి దేవుడు మన బ్రతుకుల్లో గొప్ప కార్యాలు చేశాడు, చేస్తున్నాడు. మరి దేవుని సన్నిధికి వెళ్తే ఇలా గొప్ప కార్యాలు చేస్తాడు అనే శుద్ధులు మాట్లాడుకోవడానికి ఇష్టపడరు. హల్లెలూయా. ఆయన మన బ్రతుకులో గొప్ప కార్యాలు చేయవాడైనాడు. ప్రాణములకు సేద తీర్చువాడైనాడు. నువ్వు కూర్చున్నా, లేచినా, పని చేసినా, పడుకున్నా దేవునికి స్తోత్రం అంటూ జీవించడానికి నువ్వు ఇష్టపడినప్పుడు ఆయన మన పక్కనే ఉండి మనకు సహాయం చేస్తూ ఉంటాడు. పండ్ల చూసిపోయి అనేదాకా పండు ముసలయ్యేదాకా ఎత్తుకుంటాడట దేవుడు మనల్ని సంకలం. హల్లెలూయా. రాసింది బైబిల్లో రాసింది. నిజంగా మాట చదివినప్పుడు అరే భూమి మీద నేను పండు ముసలోదాకా ఆయన ఎత్తుకోవడం ఏంటి? హల్లెలూయా. అంటే మన పిల్లల్ని మనం ఎట్లయితే ఎత్తుకుంటామో సంకల దేవుడు కూడా మనల్ని ఎత్తుకుంటాడు. ఎంత అద్భుతమైనటువంటి మాట అది, ఎంత అద్భుతమైన. ఆయన సంక పెట్టును అని రాయబడి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక గాఢంధకారపు లోయలో సంచరించిన ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు మనల్ని చుట్టుముట్టినా, భయంకరమైనటువంటి చీకటి మనల్ని అలుముకున్నా, మనము సంచరించినప్పుడు ఆయన ఏం చేస్తానన్నాడు? ఏ అపాయములకు భయపడను, నీవు నాకు తోడయుందువు. నీ దుడ్డు కర్ర అనగా వాక్యం మనలో ఉండాలి. వాక్యం మన హృదయంలో ఉండాలి. వాక్యంలో మనం బలపడాలి. వాక్యంలో స్థిరపడాలి. వాక్యం మీద మనం పునాది వేసుకోవాలి. వాక్యంలో మనం స్థిరపడినప్పుడు సాతానుడు ఏం చేయలేడు. హల్లెలూయా. ఈ బైబిల్ అంతా దయ్యానికి తెలుసా అంత సంగతి? ఈ బైబిల్ అంతా దయ్యానికి తెలుసు, నిజము. కానీ బైబిల్లో ఉన్న వాక్యాలు మనకు తెలిసి ఉండాలి. బైబిల్ అంతా దయ్యానికి తెలుసు, మనకు తెలుసు బైబిల్ అని. హల్లెలూయా. శివము వీటిని అడిగితే కూడా చెప్తుంది బైబిల్. శివం కొమ్మలు పట్టుకొని శివం వీటిని అడిగితే కూడా బైబిల్ ఏముందో చెప్తారు. హల్లెలూయా. కానీ బైబిల్లో ఏముంది, వాక్యం ఏం చెప్తుందనే మాట మన హృదయంలో ఉండాలి. అప్పుడు దానికి అర్థమైంది, దేవుని వాక్యంలో స్థిరపడ్డాడు, ఈయన జయించడం నా వల్ల కాదు అని అప్పుడు భయపడుతుంది సైతాన్. హల్లెలూయా. ఎలాగా? యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆత్మ ద్వారా అరణ్యంలో 40 రోజులు ఉపవాసం ఉండి ఆయన మళ్ళీ తిరిగి వస్తున్నప్పుడు ఆకలితో తులతూగుతున్నప్పుడు సాతానుడు వచ్చి, దేవుడు కొడుకు నీకు ఆకలి అవుతుందా? ఈ రాళ్ళని రొట్టెలు చేసుకొని తిరు అన్నాడు సాతాను. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? నువ్వు దేవుని కొడుకు, నీకు ఆకలి అవుతుందా? వాళ్ళు చెప్పారు నీకు ఈ రాళ్ళ రొట్టెలు చేసుకొని తిరు, పెద్ద లక్షణం, పెద్ద పని నీకు, ఇదేం జరుగుతుంది అని చెప్పి దేవుని యొక్క సాతాను యేసు ప్రభును శోధించడానికి వచ్చాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మాటలు రాసి ఉంటాయి. తర్వాత పేద శిఖరాన్ని తీసుకెళ్ళాడు. దేవుని కొడుకు అయితే కిందికి దుంకు అన్నాడు. దేవుని ఉత్తర వచ్చి నేను పట్టుకుంటారన్నాడు. అది కీర్తన భాగంలో కూడా రాయబడింది. హల్లెలూయా. కానీ ప్రవచనాలు నెరవేరాయి క్రీస్తులో. అయితే యేసు ప్రభు వారు అన్నాడు, నీవు నీ ప్రభు అయిన దేవుణ్ణి శోధించకూడదు. ఆ మాట ఎక్కడుంది? ద్వితీయోపదేశ కాలంలో రాయబడినటువంటి వాక్యాన్ని ఎత్తి చూపించాడు యేసు ప్రభుల వారు. వాక్యం ఎత్తి చూపించినప్పుడు సాతానుడు యేసు ప్రభు నుంచి పారిపోయాడు. కనుక వాక్యము మనలో ఉంటే, మనము వాక్యం మీద కట్టబడితే, మనము వాక్యంలో స్థిరపడితే, దేవుని మాటకు మనము లోబడి ఉంటే దేవుని గొప్ప కార్యాలు మనం చూస్తాం. చూద్దాం ఒకసారి మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వాక్యం. దొరికిందా? అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడి, వారు గొర్రెల చర్మము వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేలు. ఎటువంటి వారంటారు?
గొర్రెల చర్మం, నేను పాస్టర్ రేటు వస్తారు, జాగ్రత్త అని దేవుడు చెప్తున్నాడు. వీళ్ళు పైకి గొర్రెల వలె కాపరి వలె కాపాడతారు, కానీ లోపల క్రూరమైనటువంటి తోడేళ్ల వలె ప్రవర్తన కలిగి ఉంటారు. ఏంటంటే మీరు వెళ్ళినప్పుడు మిమ్మల్ని గొర్రెలు లేదా మేకపాలు వెళ్ళినప్పుడు పండుకొని తాగడానికి ఇష్టపడతారు, కానీ మీకు శ్రమ కష్టం వస్తే మీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేయడానికి ఇష్టపడరు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. అందుకని ఈ విషయాలు దేవుడు ముందుగానే మనకు చెప్పి ఉన్నాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వాక్యం. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడెను. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడెను. గొర్రెల వలె జనాలంతా కాపరి లేని గొర్రెల వలె విసికి చెదిరి ఉన్నారు, శ్రమలో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు. కానీ మేము పలాని చోటుకు వెళితే లేదా పలాని కాపరికి దగ్గరికి వెళితే మేము బాగుపడతాము, మేము మంచి మార్గంలో నడబడతాము, మేము మంచి మార్గంలో నిలబడతాము, మంచి కృప ఆశీర్వాదాలు మేము పొందుకుంటాము అని తెలిసినప్పటికీ కొంతమంది రాలేకపోతున్నారు. తెలిసినటువంటి వాళ్ళు కూడా పారిపోతూ ఉన్నారు. తెలిసినటువంటి వాళ్ళు కూడా లోకం వైపు, లోకాశల వైపు, లోకంలో ఉన్న గమ్మత్తు వైపు పరిగెత్తుతూ ఉన్నారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎంత బాధకరమైన భయంకరమైన విషయాలు అంటే కొన్నిసార్లు తెలిసి ఒక్కసారి మాట్లాడు, నేను బైబిల్ పక్కకు పెడితే చూడు అంటాను. హల్లెలూయా, నేను దేవుని మనిషి కాకపోతే చూడు అంటారు. మరి ఆ దేవుని ఎందుకు విడిచిపెడతారో, దేవుని మాట ఎందుకు పక్కకు పెడతారో, దేవుడు అంత ఎందుకు ధిక్కరిస్తారో నాకు అర్థం కాలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాను దేవుని ధిక్కరించినందున శాపం తెచ్చుకున్నాడు. కయ్యను తన హృదయంలో దేవునికి సంపూర్ణంగా సమర్పించినందున శాపం తెచ్చుకొని దేశ దిమ్మరిగా శపించబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. గేహాజీ దేవుని సన్నిధిలో దొంగ వలె ఆస్తి వైపు పరిగెత్తి ఆస్తి తెచ్చుకున్నాడు. అప్పుడు ఏలేగారు అన్నాడు, నువ్వు ఏదైతే ఆశపడి తెచ్చుకున్నావో వాని రోగం అనే శాపాన్ని కూడా మొయ్యిర బాబు అన్నాడు. వెంటనే వానికి వాని తరములన్నిటిగా భయంకరమైన కుష్టి రోగం అనే శాపం వాని వెంబడించింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి సన్నిధి ధిక్కరిస్తే, దేవుణ్ణి కాదని అంటే, దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తే, దేవుణ్ణి తక్కువ చేస్తే ఈ బైబిల్లో రాయబడిన తెగుళ్ళని వెంబడిస్తాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఐగుప్తు దేశం మీద 12 తెగుళ్లతో ఐగుప్తు దేశాన్ని హింసించాడు దేవుడు. కప్పల చేత, జరిగల చేత, పేర్ల చేత, సిరపేర్ల చేత, ఆ ధూళి చేత, ఓ వడగళ్ళ చేత, ఓ జ్వరం, ఈగల చేత, ఓ రక్తము, నీళ్ళంతా రక్తం అయిపోయినాయి. దేశమంతా పీనుగు కంపులేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఐగుప్తు దేశం అంతా పీనుగు కంపులేసింది. భయపడిపోయాడు ఫరో రాజు. దేవునికి మహిమ కలుగునుగా. దేవుడు ఐగుప్తు దేశాన్ని ఒక దినాన అభివృద్ధి పరిచాడు. ఒక దినాన ఐగుప్తు దేశాన్ని అభివృద్ధి పరిచాడు. ఎప్పుడు? యోసేపు ఐగుప్తులో ఉన్నంత కాలం. యోసేపు ఎప్పుడైతే చనిపోయాడో, యోసేపును ఎరగని రాజు లేచినందున ఇశ్రాయేలు ప్రజల్ని బానిసలుగా చేసుకొని భయంకరంగా హింసిస్తున్నప్పుడు మోషే అనే వ్యక్తిని దేవుడు పుట్టించి ప్రవక్తగా నిలబెట్టుకొని దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. ఏ ఐగుప్తు దేశం అయితే అభివృద్ధి కలిగి సమృద్ధి కలిగి ఉండిందో అదే దేశాన్ని దేవుడు పీనుగు కంపులేసేటట్టుగా చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు కూడా నేను అన్ని కలిగి ఉన్నాను, నాకు సమృద్ధి ఉన్నది, నాకెవరితో లెక్కలేదు అని మనం అనుకుంటున్నామేమో. జాగ్రత్త, దేవుడు అనేవాడు ఒకడు చూస్తున్నాడు, దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన మన ప్రతి కదలిక, ప్రతి విషయాన్ని ఆయన చూస్తున్నాడు అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. చూద్దాం మరొక మాట. మత్తయి సువార్త 15వ అధ్యాయం. స్తోత్రం.
మత్తయి సువార్త 15వ అధ్యాయం 24వ వాక్యం. ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనెను. ఆయన యేసుక్రీస్తు ప్రభువు వారు ఇశ్రాయేలు ఇంటి వారైన నశించు గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదనెను. ఇశ్రాయేల్ ప్రజలు అనగా నశించిపోతున్న గొర్రెలు ఎవరు? హల్లెలూయా. యేసు ప్రభు నమ్ముకొని యేసు ప్రభు తక్కువ చేసి యేసు ప్రభు మాకేం చేయలేదు, అయిగా ఈ దేవుడు మాకేమద్దు అని అటువంటి వాటిని కూడా దేవుడు వదిలిపెట్టలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటికైనా అయ్యా నీ పట్ల నేను తప్పు చేశాను, పాపం చేశాను, నన్ను క్షమించు నాయన అని ఆయన ఎక్కడికి వస్తే ఆయన గొర్రెల మందరం నిన్ను ఒక గొర్రెగా చేర్చుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నమ్మిన తర్వాత దేవుని మాటకు కట్టుబడి దేవుని మాటను నీ జీవితానికి అనువాదించుకొని దాని ప్రకారం బ్రతకడానికి నువ్వు వినడానికి ఒక్కరోజైనా బ్రతికావా? దేవుని మాట, ఇగో దేవుడు నన్ను చూస్తున్నాడు, ఈ మాట అనకూడదు, ఈ పని చేయకూడదు, ఈ తువ్వన పోకూడదు అని ఒక్కరోజైనా నీ బ్రతుకులో జీవించావా? అది ఉండదు. కానీ దేవుడు ఏదైనా కష్టం వస్తే, నష్టం వస్తే, బాధ వస్తే దేవుడా దేవుడా స్తోత్రం స్తోత్రం అని చేసినవా ఎంత మొత్తుకున్నా యాడేసిన మరి గానే ఉంది. ఇయ్యేటి కావో నీ పాడుతున్నావు, ఇయ్యేటి కావో నువ్వు చేర్చుకోడు అనేటోళ్ళు లేరా? లేదయ్యా. అంటే దేవుణ్ణి ఏ రకంగా మనం చూస్తున్నాం, దేవుని ఆలయాన్ని ఏ రకంగా మనం చూస్తున్నాం, దేవుని యొక్క సన్నిధిని ఏ రకంగా మనం చూస్తున్నాం తెలిసి ఉండాలి. నా గుడమామి అప్పుడు చాలా మంది తిట్టారు. గుడమామి అలా చర్చికి జాగ్రత్త ఇప్పుడే నువ్వు పడవ అవుతుండే, దొర అవుతుండే, బోర వేసుకుంటే నీకు పడ పడుతుండే, అద్భుతంగా ఉంటుండే. నేను ఈయన ఎకర గుడమామ పర్వకంలో 2 ఎకరాల గుడం ఉన్నది. హల్లెలూయా. ఈయన లేదు, పర్వకంలో ఉన్నది నా ధనం. ఈయన ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయి, దేవునికి ఇస్తున్న ప్రతి రూపాయి పరలోక బ్యాంకులో వేయబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన నేను దరిద్రునైపోయినచ్చు, ఈయన నాకేమి లేకపోయినచ్చు, కానీ పరలోకంలో నేను ధనవంతుడిగా ఉండబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కార్యం, దేవుని కోసం ఈ భూమి మీద చేసే ప్రతి రూపాయి పరలోక బ్యాంకులో వేయబడుతుందనే సంగతి మనకు తెలిసి ఉండాలి. దేవునికి ఇచ్చే ప్రతిదీ పరలోక బ్యాంకులో చేర్చబడుతుందని మనకు తెలిసి ఉండాలి. కనుక దేవుని కార్యం నశించిపోతున్న గొర్రెల యొద్దకే ఆయన పంపబడెను. అలాగే ఎవరైతే నాశనాన్ని లేదా భయంకరమైన శ్రమల్లో కష్టాలు వెళ్తూ ఉన్నారో వారికి రక్షణ స్వార్థ చెప్పి రక్షణలో నిలబెట్టి ఆయన గొర్రెలకు మంచి కాపరిగా ఆయన ఉండడానికి ఆయన ఇష్టపడ్డాడు. హల్లెలూయా. కనుక మనం గమనించాలి, దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుని మాట ఏది వింటున్నాం, దేవుని మాట ఏది గ్రహిస్తున్నాం, దేవుని మాట ఏం నేర్చుకుంటున్నాం, మన విశ్వాస జీవితాన్ని, మన బ్రతుకులు, మన కుటుంబాలను దేని మీద కట్టబడుతున్నాయి అనేది తెలిసి ఉండాలి. అదే నా బాధ. గొర్రెలుగా ఉన్నటువంటి మనము ఏ స్వరం వింటున్నాం, ఎవరి స్వరం వింటున్నాం? దేవుని స్వరం వింటున్నామా, సాతాను స్వరం వింటున్నామా తెలిసి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. సాతాను కూడా మాట్లాడతాడు, ఏ అమ్మతోటి ఈ వారం కాకపోతే మన వారం, ఈ వారం కాకపోతే ఏ అమ్మతోటి మన వారం బతుకుతి అనుకోని లేరా? అలా అనుకుని కొంతమంది రాలేదు, దేవుడు తన కాపుదల తీసేస్తే, పుసుకున ఏదైనా తోడేలా వచ్చి గుడ్డెలు వచ్చి మీద పడితే ఏంటి నీ పరిస్థితి? అప్పుడు అంటవా ఈ వరం కాకపోతే మన వరం పోతాను అప్పుడు అంటవా? అనగలుగుతావా? ధైర్యం ఉందా? స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధి మనం నిర్లక్ష్యం చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక తోడేలొచ్చి మన మీద పడుతుంది. ఎందుకంటే సాతాను కాసుకొని కూర్చుంటాడు ఏ తోడేలను పంపించడానికి.
సాతాను కాసుకొని కూర్చుంటాడు ఏ గుడ్డెలు నన్ను పంపించడానికి. సాతాను కాసుకొని కూర్చుంటాడు ఏ సింహమునైనా మన మీదికి పంపించడానికి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం ఉంటే ఆయన దుడ్డు కర్ర మన కాపలా ఉంటే సింహము గాని గుడ్డలు గాని తోడేలు గాని మన మీదికి రాదు. ఎందుకని ఆయన దుడ్డు కర్ర అనే కాపుదల మనకు ఉంటుంది కాబట్టి. హల్లెలూయా. కనుక ఆలోచన చేయాలి, ఆలోచన చేయాలి. ఈ ఆదివారము నేను దేవుని సన్నిధిలో ఉండాలి, దేవునితో నేను గడపాలని, దేవునితో నేను మంచి మంచి జాబ్ చేసేటువంటి వ్యక్తులు కూడా ఆదివారము ఆయన సన్నిధిలో గడపడానికి ఇష్టపడతారు, ఆయన సన్నిధిలో గడపడానికి ఇష్టపడతారు. లీవ్ బట్టి సెలవు బట్టి కూడా ఆదివారం చర్చికి వెళ్ళేటువంటి నాయకులు అధికారులు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూద్దాం మరొక మాట. అదే మత్తయి సువార్త 18వ అధ్యాయం దొరికిందా? 18వ అధ్యాయం 12వ వాక్యం. 12వ వాక్యం. మీకేమి తోచుచున్నది? ఒక మనుషునికి 100 గొర్రెలు ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99 వాటిని కొండల మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దానిని వెతకడా, తప్పిపోయిన దాన్ని వెతకడా. వాడు దాని కనుగొనిన ఎడల 99 గొర్రెల గురించి సంతోషించు దానికంటే దాని గురించి ఎక్కువగా సంతోషించును. 99 గొర్రెల గురించిన సంతోషము కంటే తప్పిపోయిన గొర్రె దొరికితే ఎక్కువ సంతోషం అంట. హల్లెలూయా. ఎంత అద్భుతంగా రాశాడు దేవుడు మాట. కనుక మనము ఇతరుల గొర్రెలు అంటే ఇతరులు సంఘానికి లేదా మన మందులో చేర్చబడిన గొర్రెలుగా ఉండేలాగున లేదా అలాంటి ఆలోచన భావం కలిగి మనం ఉండాలి. కిందటి వారం గొర్రెలను కనాలి. హల్లెలూయా. గొర్రెలను కనాలి. కాపరి కంటాడా గొర్రెలను? హల్లెలూయా. కదా, ఇప్పుడు గొర్రెల్ని కనాలి, కాపరి కనాలి. కాపరి ఏం చేస్తాడు? మంచి మేత పెడతాడు, మంచి నీళ్ళు తాగిపిస్తాడు. మంచి మేత, వాక్యం అనే మంచి మేత ద్వారా, ఆత్మ అనే నీటి ద్వారా గొర్రెలను అద్భుతంగా కాస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మంచి మార్గం అనగా క్రీస్తు అనే మంచి మార్గంలో నడిపిస్తాడు. త్రోవలో వెళుతూ ఉన్నప్పుడు ఈ సాతాను అనే సింహం గాని తోడేలు గాని గుండెలు గాని మీద పడకుండా కాపరి దుడ్డు కర్ర తన ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉంటాడు. హల్లెలూయా. అలాంటి విషయాలు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. తప్పిపోయిన గొర్రె వలె మనం ఉండకూడదు, కానీ ఆయన సన్నిధిలో నమ్మకంగా ఉండేటువంటి గొర్రెగా మనం ఉండడానికి ఇష్టపడాలి. చూద్దాం అదే మత్తయి సువార్త 25వ అధ్యాయం 32వ వాక్యం. స్తోత్రం. దొరికిందా? దేవుడు అప్పుడు సమస్త జనముల ఎదుట జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచును. తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలబెట్టును. ఈ మాట తీర్పు దినమున జరగబోతుంది. తీర్పు దినమున జరగబోతుంది. మేకలను గొర్రెలను వేరు చేస్తాడు అని. ఈ లోకంలో గొల్లవాడు కూడా గొర్రెలను మేకలను వేరు చేసి ఎలాగైతే మందలు మెప్తారో దేవుడు కూడా గొర్రెలను మేకలను వేరుపరుస్తారని మాట్లాడుతున్నాడు. ఎందుకని? మేకలు ఎవరంటే దేవుడు నమ్మనటువంటి వారు. యేసు ప్రభు దేవుడని రక్షకుడని నోటితో ఒప్పుకొని హృదయపూర్వక అంగీకరించి ఆయనను అంగీకరించినటువంటి వాళ్ళు మేకలు. ఆయనను రక్షకుడని ఒప్పుకొని నమ్మి బాప్తిస్మం మంది రక్షణలో నడిపిస్తున్నటువంటి ప్రతి ఒక్కరము గొర్రెలు. హల్లెలూయా. యూట్యూబ్లో గొర్రెల గురించి మాట్లాడుతున్నారు. గొర్రెలని గొర్రెలని ఏదో అనాలోచితంగా మాట్లాడుకోబడి డిక్షి బాబా అని ఉన్నాడు ఒకడు. వాడైతే మరి ఘోరంగా మాట్లాడతాడు. ఆయన పేరే డిచ్కి రాధా మనోహర్ దాస్ అని అసలు పేరు.
వాడు డిచ్కి బాబు అని పేరు వచ్చింది. బైబిల్ మీద వాడు ఏడుస్తాడు ఎప్పుడు. ఆయన బూతులు ఉన్నాయని, ఇది ఆడలు చదవరాదని ఏదైనా మాట్లాడుతూ ఉంటాడు. అంటే సందర్భ సహితమైనటువంటి విషయాలను అనాలోచితంగా మాట్లాడుతూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని మాట గొర్రెలను మేకలను వేరు చేసి, గొర్రెలను కుడివైపున ఎడమ వైపున మేకలను నిలబెట్టి అప్పుడు తీర్పు తీర్చబోతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మనము గొర్రెలముగా, మంచి గొర్రెలుగా యేసు క్రీస్తు ప్రభు దేవుడని నమ్మిన మనము ఈ సమాజానికి సాదృశ్యంగా జీవించడానికి ఇష్టపడినప్పుడు దేవుడు మన పట్ల నుండి ఆయన దుడ్డుకరణ మనతో వస్తాడు. చూద్దాం. అదే కీర్తన 23వ అధ్యాయంలోకి వద్దాం ఒకసారి. కీర్తన 23వ అధ్యాయం, అక్కడ ఇంకొక 3 మాటలు ఉన్నాయి, వాటిని చూసుకుందాం ఒకసారి. 23వ అధ్యాయం ఆయన మాట్లాడినటువంటి మాట, నా శత్రువుల ఎదుట, నా 5వ వాక్యం, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదవు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఎప్పుడు పొర్లుతుంది గిన్నె? శత్రువుల ఎదుట, శత్రువుల ఎదుట భోజనము సిద్ధపరుస్తానని చెప్తున్నాడు. ఏ శత్రువు అయితే ఈడింతే, అదంతే, అదంతే, అని బతుకంతే, ఏట పచ్చిపులుసు అని అనుకున్నప్పుడు అద్భుతమైన భోజనాన్ని లేదా అద్భుతమైనటువంటి అభివృద్ధిని, అద్భుతమైనటువంటి కార్యాన్ని దేవుడు మన పట్ల చేసి అద్భుతంగా నిలబెడతాడని దాని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మందికి వాక్యంలో ఉన్నటువంటి మర్మాలు అర్థం కాక ఆమె అక్షరముగా చూస్తే అర్థం కాదు, వాక్యమును అక్షరం రూపంలో చూస్తే అర్థం కాదు. అక్షరాన్ని చదివి ఆత్మదేవుని ద్వారా దాంట్లో ఉన్న మర్మాన్ని మనం ఆలోచించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేయనని దేవుని వాక్యంలో రాసింది. కనుక శత్రువుల ఎదుట నాకు భోజనము సిద్ధపరచుచున్నావు, నూనెతో నా తల అంటి ఉన్నావు. నూనె ఆత్మ ద్వారా మన బ్రతుకుల్లో కార్యాలు చేయబోతున్నాడు. ఈ ఆత్మదేవుడు మన కార్యాలు చేసినప్పుడు మన గిన్నె నిండి పొర్లుచున్నది అని రాశాడు. పొర్లడం అంటే ఏమిటి? సమృద్ధి కలిగి, సమృద్ధి కలిగి ఇతరులకు పెట్టే స్థాయికి మనం ఎదగడం. హల్లెలూయా, హల్లెలూయా. అలా ఏం చేస్తారు? లేమిలో నుంచి, భయంకరమైన దారిద్ర్యంలో నుంచి లేవనెత్తి ఆయన కృపనిచ్చి, ఆశీర్వాదమునిచ్చి, నూనెతో అనగా ఆత్మదేవుని ద్వారా మన తలాంటి మన కుటుంబాన్ని ఆశీర్వదించి మన గిన్నె నిండి పొర్లుచున్నప్పుడు మనకు సమృద్ధి కలిగిన దాంట్లో నుంచి ఇంకా ఇతరులకు పెట్టే స్థాయిలో దేవుడు మనల్ని నిలబెడతాడు. హల్లెలూయా. ఒక్క మాట నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఎంతమంది పొలం కోసారు ఇక్కడ? హల్లెలూయా. పొలం కోసిన వాళ్ళు ఎంతమంది? కాట పెట్టిరా? కాట ఐడియా కాలేదు. నేనేమంటున్నానంటే అది దేవుని వాక్యమే, నా సొంత మాటలు కాదు. నీ పంట దశి భాగం మందిరానికి తెచ్చావా? స్తోత్రం. 10 సంచులకు ఒక సంచి, 10 సంచులకు ఒక సంచి. ఎన్ని కాంటాలు అవుతాయి? 30 కాంటాలు అయితే 3 సంచులు అట్లా వాడు ఉండాలి, 3 క్వింటాలు వాడు ఉండాలి. హల్లెలూయా. నువ్వు కాంటకు ఏ రకమైతే జోక్తావో ఆ రకంగా దేవుని సన్నిధికి తీసుకురావాలి. అది దేవునికి ఇవ్వడం. నమ్మకమైన గొర్రెగా నీకు వచ్చే రాబడి అంతటిలో అది రూపాయి వస్తే 10 పైసలు దేవుని. ఈ సిద్ధాంతం లేదా ఈ మాటను లేదా ఈ ప్రవర్తనను కలిగి ఉండు, నీ గిన్నె నిండి పొర్లుతుంది, నువ్వు అనేకులకు పెట్టగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఏ రోజు కూడా ఒకరింటికి పోయి మా అమ్మగారు కూడా ఒక ఉల్లిగడ్డి, ఒక టమాటీ, ఒక చెంచడంత కారపొడి పెట్టు, మళ్ళాగడ తెచ్చి పెడతా అని అనలేదు. హల్లెలూయా. ఎందుకని? నా లేమిలో నేను దేవునికి ఇవ్వడానికి ఇష్టపడినప్పుడు నన్ను అభివృద్ధిగా దేవుడు అద్భుతంగా జీవింపజేస్తూ ఉన్నాడు. ఈ వారం రోజులు, ఈ కిందటి వారం రోజులు భయంకరమైన శ్రమ. ఏంటంటే కనీసం చాయ్ పత్తి కొనుకొచ్చుకున్నామన్న పైసలు లేకుండే. హల్లెలూయా. అది అయినప్పటికీ
దేవుడు అద్భుత కార్యం చేశాడు. ఇక్కడో బయట దేశంలో ఉన్న వ్యక్తితో దేవుడు మాట్లాడి నా ఖర్చు నిమిత్తమై దేవుడు పంపించాడు. హల్లెలూయా. ఆయన ముఖం నేను చూడలేదు, ఆయన ఎన్నడూ ఆయన ఇంటికి వెళ్ళలేదు, ఆయనతో నేను ఎన్నడూ మాట్లాడు. ఫోన్లో వాక్యం ద్వారా ప్రతిరోజు 1 గంట ప్రార్థన ద్వారా ఆ ప్రార్థనలో గడుపుతూ ఉన్నాను. మా చర్చ్ ఫోటోలు తీసి ఆయనకు పెట్టాను. అయ్యా మీరు ఎక్కడ పరిచయం చేస్తున్నారు, మీ పరిచయ విషయాలు ఏమిటి అని ఆయన అడిగినప్పుడు ఆ మందిరం యొక్క ఫోటోలు, మన మందిరం యొక్క ఫోటోలు ఆయనకు పెట్టినప్పుడు వాటిని చూసి అయ్యా మీరు చాలా కష్టాల్లో ఉన్నారు, మీకోసం మేము ప్రార్థన చేస్తాము, చేతనైనంత సహాయం చేస్తామని ఆయనకు వీలైనంత డబ్బులు నాకు పంపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏలియాను కాకులతో పోషించినట్లుగా దైవ సేవకులను దేవుడు పోషిస్తాడు. మీరు ఇచ్చినా మీరు ఇవ్వకపోయినా సేవకుడికి దరిద్రం అనేది ఉండదు. హల్లెలూయా. మీరు ఇస్తేనే సేవకుడు పోషించబడతాడు అనుకోవడం తప్పు. కానీ మీరు ఇచ్చి సేవకుని పోషించాలి, లేదా సంఘంలో సంఘాభివృద్ధి కొరకు మీరు ఆశీర్వదించబడాలని మీరు తీసుకురావాలి. మీరు ఇవ్వడం ద్వారా ఆశీర్వదించబడతారు. మీ ఇంటిలో ఎప్పుడు దారిద్ర్యం అనేది ఉండదు. దేవునికి ఇస్తే నువ్వు అంతకు వేరేట్లు పొందుకుంటావని దేవుని వాక్యాలు రాస్తున్నాయి. చూద్దాం ఒకసారి ఆ మాట చూపిస్తా. మాలాకి గ్రంథం, ఎందుకంటే నేను సొంతంగా చెప్పినట్టయితే ఒకసారి మాలాకి గ్రంథం చూద్దాం. మాలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యం. 10వ వాక్యంలో ఏమన్నాడు? నా మందిరములో ఆహారముడునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరం నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాక్యములను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరించుదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇది దేవుని మాట, నా సొంత మాట కాదు. నా సొంత మాటలు చెప్పడానికి నేను ఇక్కడ నిలబడి, నాకు అవసరం లేదు కూడా. చేతనైతే బెస్ట్ పని చేసుకుంటా తాబట్టుకొని. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్పింది మనము చేస్తే, ఇప్పుడు నాకు ఆయన పంపించాడు, నాకు తక్కువ పడతాయి, ఒక వ్యక్తి కట్టాలన్నా తక్కువ పడతాయి, అయినప్పటికీ దశంభాగం తీసి దేవుడికి అప్పచెప్పి మిగతా అని కట్టి మిగతా మళ్ళీ తర్వాత ఇస్తాను ఆయన అని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన పట్ల ఆయన ఒక బాధ్యత నిబంధన కలిగి ఉన్నాడు. మనము అదే నిబంధన ద్వారా, అదే బాధ్యత ద్వారా దేవునికి కట్టుబడి మనము జీవించడానికి ఇష్టపడినప్పుడు దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. మన తల వెంట్రుకలు లెక్కించిన దేవుడు, మన అవయవాలను లెక్కించిన దేవుడు, మనలో ఏదైతే లోటు ఉందో, ఏదైతే ఇబ్బంది ఉందో, ఆ ఇబ్బంది నుంచి, ఆ లోటు నుంచి మనము తప్పించబడాలంటే మొదట దేవుని మాటకు మనల్ని మనం అప్పచెప్పుకోవాలి. అది నువ్వు చేయకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా, నువ్వెంత దేవుని సన్నిధిలో ఉన్నా దేవుని సహాయం నీకు అందదు. ఒక్క మాట తప్పిపోయినా, ఒక అయ్యగారు ఒక మాట చెప్పాడు, ఏంటంటే తనతో ఉన్నటువంటి శిష్యుని లేదా సేవకుని తనతో దిప్పుకున్నంత మటుకు దిప్పుకొని కనీసం నీళ్ళు అనక, ఛాయ్ అనక, పానీయం అనక, భోజనం అనక, పని చేసావు కదా ఇంటికి వెళ్ళు అని అంటే అతను హృదయములో దుఃఖిస్తూ వెళితే ఆ దుఃఖమును గురించిన శాపము ఈ వ్యక్తికి తగులుతుందని దేవుడు వాక్యంలో రాసింది. హల్లెలూయా. కనుక పనివాడు జీతానికి పాత్రుడని దేవుడు వాక్యంలో రాసింది. పని ఏం పని? సువార్త పరిచర్య పని మాని దానికి సంఘ కాపరి లేదా సంఘము సహకారం ఉండాలి, సంఘము భరించుదై ఉండాలి, సంఘము కాపరిని నిలబెట్టుదై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆ వాక్యం మరొకసారి, నా మందిరంలో ఆహారం ఉన్నట్టు 10వ భాగమంతో నా మందిరంలోనికి నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఆకాశపు వాక్యంలో విప్పి పట్టజాల ఆశీర్వాదం చేత మిమ్మల్ని నింపుతానని దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే 8వ వాక్యంలో మానవుడు దేవుని యొద్ద దొంగిలునా అయితే మీరు నా యొద్ద దొంగిలితి. మానవుడు దేవుని యొద్ద దొంగతనం చేసినా అయితే దొంగతనం చేశారు. ఏంటి? మీరు ఇది చేయక దొంగతనం చేశారంటే వాక్యం సెలవిస్తుంది. అయితే దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాం కీర్తన భాగం 23వ అధ్యాయం. మనం ఆడదిగా చూద్దాం కీర్తన భాగం 23వ అధ్యాయం
ఒక మాట, దేవునికి మహిమ కలుగును గాక. ఆ గిన్నెతో నా గిన్నె నిండి పొరలుచున్నది, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా ఇంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేయను. ఎంతమంది ఈ దినం దేవుని మందిరానికి వెళ్లకుండా దొంగ మెట్టలుగా ఉన్నారు? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. దేవుని సన్నిధికి వస్తామని బాప్తిస్మం తీసుకునే రోజు ప్రమాణం చేసి, బాప్తిస్మం తీసుకునే రోజు మాట ఇచ్చి, నీ మాట మీద నీకే నమ్మకం లేదు, నీ మాట మీద నిలబడే శక్తి నీకే లేదు, నీ మాట ప్రకారం బ్రతికే బ్రతుకు నీకే లేదు, నీ మాట ప్రకారం బ్రతకడానికి నీకే ఇష్టం లేదు. ఇక దేవుడు ఏం చేస్తాడు? దేవుడు ఏం చేస్తాడు? ఏదైనా చేయకపోతే దేవుడి మీద మన్ను పోస్తారు, రాయి పోస్తారు, దేవుడి మీద మనవాడు అంటారు. ఈయన పాస్టర్ వచ్చిండు, ఈయన బిచ్చగాడు వచ్చిండు, పెద్ద బిచ్చగాడు చూసినా చూస్తున్నాను, నేను చూసిన చాలా మంది. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు అంటే ఏమిటి? ఈ భూమి, ఆకాశము, సూర్య చంద్ర నక్షత్రాలు, ఆ గాలి, నిప్పు, నీరు, ఈ పంచభూతాలను కలగజేసిన దేవుడు, ఈ గ్రహాలను కలగజేసిన దేవుడు, ఈ నక్షత్రాలను కలగజేసిన దేవుడు, వీటన్నిటికీ కర్తగా ఉన్నప్పుడు ఆయన స్వహస్తాలతో స్వరూపముగా మనల్ని చేసుకున్న దేవుడు. ఇవన్నిటికంటే మన మీద ఎక్కువ బాధ్యత ఉన్నది ఆయనకు. హల్లెలూయా, ఇవన్నిటికంటే మన మీద ఎక్కువ ప్రేమ ఉంది ఆయనకు. హల్లెలూయా, ఇవన్నిటికంటే ఆయన కృప ఎక్కువ మన మీద ఉన్నది. ఎందుకనో తెలుసా? ఈ భూమి కానీ, ఈ ఆకాశం కానీ, ఈ సూర్య చంద్ర నక్షత్రాలు కానీ ఆయన చెప్పిన మాటను జవదాటకుండా నడుస్తున్నాయి. వాస్తవం. ఈ భూమి కొంచెం అటు ఇటు అయినా మనం చచ్చిపోతాం. తెలుసా ఆ సంగతి? బైబిల్లో రాసింది. యోబు గ్రంథంలో అంటాడు, అయ్యా నీ కృప లేకపోతే ఈ భూమి నివసించుట అసాధ్యం. శూన్యంలో ఈ భూమిని వేలాడదీస్తున్నా పాడవాడతాం కదా. ఈ భూమి శూన్యంలో వేలాడదీసాడు. ఇక మరో చెప్తాం, అడిగే కదా భూమి మీద. ఓకే, రైట్, నువ్వు అన్నమాట రైట్. దేవుడు తన మహిమ శక్తి ద్వారా శూన్యంలో ఈ భూమిని వేలాడదీశాడని దేవుడు వాక్యం చెప్తుంది. అయితే ఈ భూమి కానీ, ఆకాశం కానీ, సూర్య చంద్ర నక్షత్రాలు కానీ వాటి నియమం ప్రకారం అవి నడుస్తున్నాయి. ఒకవేళ అవిటి నియమము గీట తప్పితే మనం ఒక్క క్షణం కూడా భూమి మీద, ఒక్క సెకండ్ కూడా బతకం మనం. అంటే మనము ఆయన మాటకు లోబడి ఆయన మాట ప్రకారం జీవించడానికి ఇష్టపడుతున్నాను. గాలికి సెలవిస్తే కొట్టుకపోతాం, నీటికి సెలవిస్తే మునిగిపోతాం. అంటే కొట్టుకపోయినా వస్తాం, మునిగిపోయినా వస్తాం. భూమి లేకపోయినా, ఆకాశం లేకపోయినా మనకు సాగు తథ్యం. ఇటువంటి మనలను ఆయన కృప ద్వారా ఎంత అద్భుతంగా కాపాడుతున్నాడు, ఎంత ఆశ్చర్యంగా ఆయన కాపాడుతూ ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో అంటాడు, 7 నక్షత్రాలు చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులను రాశాడు. 7 నక్షత్రాలు అని అంటే ఒక నక్షత్రం 13 లక్షల రెట్లు పెద్దది భూమి కంటే. ఈ భూమి కంటే అంతేనా 13 లక్షల రెట్లు పెద్దది. అటువంటి 7 నక్షత్రాలు ఆయన చేతులు పట్టుకున్నట్టు ఆయన చెయ్యి ఎంత పెద్దగా ఉండాలి, దేవుడు ఎంత పెద్దగా ఉండాలి, మనం ఎట్లా చూస్తున్నాం దేవుడిని. దేవునిగా మనం ఆలోచించినప్పుడు, దేవునిగా మనం గౌరవించినప్పుడు, దేవునిగా మనము ఆయనకు గౌరవ మర్యాదలు ఇచ్చినప్పుడు అద్భుతంగా దేవుడు మన పట్ల కృపను చూపిస్తాడు. హల్లెలూయా. సాయిలన్న గారు అన్నాడు, ఒక లారీ ఎక్కినాడు. సాయిలన్న ఈరోజు చెప్తున్నా మాట, ఎందుకంటే మనకు సమయం ఉంది కానీ. సాయిలన్న సామ్యాల పేరు సాయిలన్న, ఆయన పాటలు పాడతాడు. ఇలా ఇట్లా రేపు మాట్లాడే పాటలు పాడే సాయిలన్న గారు ఒక లారీ ఎక్కినాడు. ఆ డ్రైవర్ గారు బాగా తాగి ఉన్నాడు. నేను మీటింగ్ దాకా పోతున్నా పాప, నువ్వు బాగా తాగినాడు, కూర్చో నేను తీసుకోపోతాను. సరే తీసుకుపోంగ ఆయన లారీ గుద్దాడు. వానికి దెబ్బలు తాకినాయి, డ్రైవర్ గారికి దెబ్బలు తాకినాయి, కానీ ఈ సాయిలన్న గారికి ఒక్క దెబ్బలు తాకలేదట. స్తోత్రం, హల్లెలూయా.
హల్లెలూయా. లారీ గుద్దుకున్నాడు, డ్రైవర్ గారికి దెబ్బలు తాకి అంబులెన్స్ వచ్చింది, వాళ్ళు తీసుకుపోయారు లారీలో. ఈ అయ్యగారు లారీ దిగి వేరే మోటార్ బస్సు పట్టుకొని మీటింగ్కి వెళ్ళిపోయాడు. అంటే దేవుని సేవ పరిచయ నిమిత్తమై వెళుతున్నటువంటి దైవజనుకుని దెబ్బ తాకకుండా దేవుడు కాపాడాడు. హల్లెలూయా. నా జీవితంలో మెదకులు నేను చూశాను. ఒకసారి రామపేటలో మీటింగ్ ఉంది. అప్పుడు బండ్లు లేవు, 10 ఏళ్ల కింద బండ్లు లేవు, సైకిళ్ళే ఉన్నాయి. అయితే మెదకు వెళ్ళాం. రామపేట దిగాలని మెదకులో బస్ ఎక్కాలి, దిగుదామని వెళ్ళాం. వెళ్తే మొదటి ఎక్స్ప్రెస్ వచ్చింది, ఎక్కుదామని వెళ్ళాను. ఎందుకు ఎక్కబుద్ధి కాదు. మళ్ళీ మరి వచ్చాను. మరి వచ్చిన తర్వాత మరొక బస్ వచ్చింది, ఆ బస్ ఎక్కాను. ఈ ముందుగా నేను విడిచిపెట్టిన బస్సు పాకురవతల ఆగుంది కదా, ఆ పాకురవతల ఆగుంది కదా, ఆగు కాడ ఆటోను గుద్దింది బస్సు. హల్లెలూయా. అది అక్కడ ఆగిపోయింది. ఆటోకు బస్సు యాక్సిడెంట్ అయ్యి అక్కడ ఆగిపోయింది. నేను వెనకెక్కిన బస్సులో నేను ఇంటికి వెళ్ళాను. డైరెక్ట్ రాంపేట చేరి మీటింగ్లోకి చేరాను. అంటే దేవుని కార్యము అనుభవిస్తాము అనే దానికి ఉదాహరణగా చెప్తున్నాను. హల్లెలూయా. చాలా ఉన్నాయి, దేవుడు చేసిన కార్యాలు చాలా ఉన్నాయి. జీవితంలో చాలా అనుభవిస్తూ నడుస్తున్నాను. అందుకే ఆ మాట నేను చెప్తున్నాను. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేదును. ఆదివారము నాడు ఆయన సన్నిధిలో పరిచయలో కానీ ఆయన సన్నిధిలో గడపడం కానీ మనం మానుకోకూడదు. అలాగే ఏ కష్టం రాని, ఏ ఇబ్బంది రాని. మా బుడానికి జ్వరం వచ్చింది, రాత్రి భయంకరంగా పేద కాలింది. ప్రార్థన చేస్తే పొద్దున లేచి కొడుకులలో స్నానం చేశామా, నువ్వు ఇంట్లో పడుకోవడం కాదు, మందిరానికి వెళ్దామని తీసుకొని వచ్చాను. అలాగే దేవునికి మహిమ కలుగును గాక. ఆదివారం వస్తే, నేను కమ్మర్పల్లిలో ఉన్న దినాల్లో ఆదివారం వస్తే మెట్పల్లికి పోయి 3 సినిమాలు చూసి 2 కోటాలు తాగి రాత్రి 12 గంటలకు వస్తుంది. ఆదివారమే, మరో దినం కాదు. హల్లెలూయా. ఇప్పుడు ఆదివారం ఆరాధన తప్పితే ఇంకో పని. సో దేవుడు అట్లా మలుచుకున్నాడు. దేవుడు స్తోత్రం. ఆయన పని కొరకు, ఆయన పరిచయ కొరకు, ఆయన సన్నిధిలో నిలబడే కొరకు ఆ రకంగా దేవుడు మలుచుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుని సన్నిధిలో ఇప్పటి వరకు ఏ ఒక్క ఆదివారం కూడా ఇంటికాడు ఉండడానికి ఇష్టపడదు. తిన్నా తినకపోయినా ఈరోజు తినడానికి సాయంత్రం 4-5 అవుతుంది. హల్లెలూయా. కానీ దేవుని సన్నిధిలో గడిపినప్పుడు దేవుడు అద్భుతమైన ఆయుష్ను, ఆరోగ్యాన్ని పొడిగిస్తూ ఆయన పరిచయం కొనసాగిస్తూ ఉన్నాడు. ఇప్పటికీ షుగర్ బీపీ లేదు. నాకని చిన్నోళ్ళకు షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది. నాకని చిన్నోళ్ళకు షుగర్ వచ్చినాయి, బీపీలు వచ్చినాయి. దేవుని కృప వల్ల నాకేది లేదు. పాప గారు చిన్నాడు దవాఖానకు పోతే నర్సింగ్ దవాఖాన డాక్టర్ గారు అరే ఏమాను పానమేమన్నా మెత్తబడదానండి, ఏం మెత్తగలేదా, అది నొప్పి వస్తుందని, నేరు నొప్పి లేదా అని ఆశ్చర్యపోయాడు డాక్టర్ గారు. అంటే ఇటువంటి కేసు నా జీవితంలో ఎప్పుడు నేను చూడలేదని ఆయన అనుకున్నాడు. హల్లెలూయా. ఎవరైనా హాస్పిటల్ విడిచిపెట్టిపోయేటప్పుడు 10-12 వేలు కట్టించుకుంటారు చెప్పాడు ఆయన. కానీ నువ్వు ఎన్నిస్తే కట్టించుకోను ఆయన అని చెప్పాడు ఆయన. హల్లెలూయా. 3,000 కట్టి వచ్చాం. దేవుని కార్యము మనం అనుభవించాలంటే ఆయన మాట మీద మనం నిలబడడానికి ఇష్టపడాలి. ఆయన మాటకు మనల్ని అప్పగించుకోవడానికి ఇష్టపడాలి. ఆయన మాట ప్రకారం బ్రతకడానికి మనం ఇష్టపడాలి. హల్లెలూయా. హల్లెలూయా. శనుగు కలిసిందని పేరుకు మాత్రమే, కానీ విషము ఈసమంతైనా నా ఒంట్లోకి రాలేదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. చూద్దాం దేవుని వాక్యంలో నుంచి మరొక మాట. యోహాను సువార్త 21వ అధ్యాయం. ముగిస్తిగా కూసుండి అష్టగా వస్తుందేమో ముగిస్తా. యోహాను సువార్త 21వ అధ్యాయం 16వ వాక్యం. దొరికిందా? మరలా ఆయన యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని 2వసారి అతనిని అడుగగా అతడు, ప్రభువా, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువుగా అని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను కాయుమని చెప్పాను. ఇక్కడ 3 మాటలు ఉంటాయి, 3 సార్లు చెప్పాడు ఆయన. హల్లెలూయా. యోహాను కుమారుడైన సీమోను అని పిలుస్తాడు. పిలిచి గొర్రెలను మేపమంటాడు, గొర్రెలను కాయమంటాడు. హల్లెలూయా.
గొర్రెలు కాసే విధానం లేదా గొర్రెల యొద్దకు వెళ్ళే విధానం, ఆ కాపరితో చెప్పేటువంటి మాట, కాపరిగా ఉండవలసినటువంటి మాట, దేవుని కార్యము మన జీవితాలకు చూడాలని అనుకుంటే దేవుని సన్నిధిలో మనము నమ్మకంగా బ్రతకడానికి ఇష్టపడదాం. దేవుడు చేసే గొప్ప కార్యాలు మన జీవితాలు అనుభవిద్దాం. కనుక యోహాను సువార్త 1వ అధ్యాయం 10వ అధ్యాయం మొదటి 3 వాక్యాలు ఒకసారి చూద్దాం. గొర్రెల గొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున చెక్కువాడు దొంగలు దోచుకుని వాడునై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. గొర్రెలు అతని స్వరమును విను. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనలందరినీ తన గొర్రెలుగా పేరు పెట్టి పిలుస్తాడు. దేవుని సృష్టిలో నక్షత్రాలకు దేవుడు పేరు పెట్టాడు, ఇవన్నిటికీ పేర్లు పెట్టాడు. పక్షులకు ఆగా పేరు పెట్టాడు, కానీ నక్షత్రాలకైతే దేవుడు పేరు పెట్టాడు. అయితే వాటన్నిటికీ పేరు పెట్టి పిలుస్తాడు. మనల్ని కూడా ఆయన పేరు పెట్టి పిలుస్తాడు. ఇందాక అనుకున్నాం కదా, కొరిపల్లిలో ఉన్న బేతుల సంఘంలో ఉన్న యోహానయ్య గారు అని పిలుస్తాడు. నువ్వేడున్నా సరే, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు వాళ్ళకి ఆదిరి, అయ్యా ఆదిరి చెప్పండి, నా కోసం నమ్మకంగా బతికావు, ఇదిగో నువ్వు గొర్రెవు, ఈ పక్కకు వెళ్ళు, కుడి పక్కకు వెళ్ళు అని చెప్తాడు. హల్లెలూయా. అంటే దేవుని కార్యము, దేవుని సన్నిధి మనం అనుభవించినప్పుడు దేవుడు మన పట్ల గొప్ప కార్యం చేయడానికి ఆయన ఇష్టపడతాడు. ఆయన మనతో ఉండడానికి ఇష్టపడతాడు. ఇది పరిశుద్ధాలయం, ఇది కాదు, ఇది కాదు పరిశుద్ధాలయం, ఇది పరిశుద్ధాలయం. హల్లెలూయా. మన హృదయం అనే ఆలయంలో ఆయన నివాసం చేయాలనుకుంటున్నాడు. అయితే మన హృదయం అనే ఆలయంలో మనం ఎవరికి చోటిస్తున్నాం, ఎవరికి చోటిస్తున్నాం అది చూస్తున్నాడు దేవుడు. దేవునికి చోటిస్తే దేవుడు మన స్తుతి సింహాసనాసీనుడై మన హృదయంలో నివాసిస్తాడు. లేదు వేరొకరికి చోటిస్తే వాళ్ళు ఉంటారు, దేవుడు ఉండడు. హల్లెలూయా, హల్లెలూయా. మీ శరీరమే దేవుని ఆలయమని మీరు ఎరుగరా అంటారు కొరింథీ పత్రికలో. నీ శరీరమే దేవుని ఆలయం, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మనమందరము రక్తం ఇచ్చి కొన్నాడు మనల్ని. హల్లెలూయా. తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘముగా మనం ఉన్నాం. కనుక ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. దేవుడు మన పట్ల గొప్ప కార్యం చేస్తాడు. చివరిగా 15-16 వాక్యాలు చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 15-16 వాక్యాలు. తండ్రి నన్ను ఎలాగు ఎరుగునో, నేను తండ్రిని ఎలాగు ఎరుగుదునో, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. ఈ దొడ్డివై కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావాలనని అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును. హల్లెలూయా. మనమందరం భూమి మీద ఉన్న సంఘాలని, భూమి మీద ఉన్న దేవుని నమ్మిన మనమందరము ఒక్క మందగా చేర్చబడతాం. ఒక్క కాపరిగా యేసు ప్రభుల వారు ఉంటారు. మందగా తండ్రి అయిన దేవుని సన్నిధిలో దేవునికి అప్పగించబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఈ విషయాలు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ విషయాలు మనం ధ్యానం చేస్తూ ఉండాలి. ఈ విషయాలు మనం ఆలోచిస్తూ ఉండాలి. దేవుడు ఇంత గొప్పగా మన పట్ల బాధ్యత కలిగి ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ఎంత నమ్మకంగా మనం ఉండడానికి ఇష్టపడాలి, ఎంత నమ్మకంగా దేవుని సన్నిధిలో మనం ఉండడానికి ఇష్టపడాలి. ఆలోచించండి. దేవుడు దొడ్డువి కాని వేరొక గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావాలను. అవి నా స్వరము వినును. దేవుని స్వరము అంటే వాక్యం వినడం అంటే దేవుని మాట వినడమే. వాక్యం వినడం దేవుని మాట. ఏమన్నా ఒక మాట అంటే గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు, గొప్ప పని కంటే మాట వినడం శ్రేష్టం అన్నాడు ఆయన. ఆయన మాట వింటే మనము గొప్పగా దీవించబడతామని దేవుడు ఈ మాట తెలియజేస్తున్నాడు. చివరిగా ఒక మాట, సామెతల గ్రంథం 23వ అధ్యాయం, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 22వ అధ్యాయం
గొప్ప స్వరము కంటే మంచి పేరు. స్తోత్రం. 15 నిమిషాలలో వచ్చేస్తున్నామా. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు వెండి బంగారముల కంటే దయను కోరదగినవని దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఈ వాక్యాలు దీవించి ఆశీర్వదించును గాక. ఒకరిద్దాం, ప్రార్థన చేద్దాం, లేదా కానుకలు సమర్పించుకుందాం, పాట పాడదాం. పాట పాడండి అమ్మా. ఉన్న రోజులన్నా స్తోత్రం.